పెద్ద బడ్జెట్ సినిమాలు ఓటీటీకి రావాలంటే ఎలాంటి రూల్స్ ఉంటాయా ఎట్లా? అంటే బేసికల్గా బడ్జెట్కి ఓటీటీకి అసలు సంబంధం సంబంధం లేదు. టెక్నికల్గా. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇంతవరకు ఓటీటీ బిజినెస్ ఇదంతా లేనప్పుడు సినిమా తీసేటప్పుడు మార్కెట్లో ఎట్లాగ బిజినెస్ కింద రాసుకునే వాళ్ళు అంటే థియేటర్ కింద, ఆడియో కింద, శాటిలైట్ ఇంత, ఐపీ రైట్స్ ఎంత అని రాసుకునేవాళ్ళు, డబ్బింగ్ రైట్స్ ఎంత అనేది. ఇప్పుడు ఓటీటీకి ఎంత, దాని తర్వాత మిగిలిన దానికి స్మాల్ పోర్షన్ ఇస్తున్నారు. అది చాలా తప్పండి. తప్పంటారు అంతే కదా. ఇప్పుడు ఓటీటీ వాడికి కూడా ఎంతవరకు లిమిటేషన్ ఉంటుంది? ఇప్పుడు మా దగ్గర చాలా ప్రొడ్యూసర్స్ వచ్చిన వాళ్ళు, మేము 3 crores 4 crores చేసాము సినిమాని, కాస్టింగ్ లేకుండా. ఓకే, అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ కనపడదు, కనిపించదు. కంటెంట్ మీద పెట్టామంటే నమ్మొచ్చు. ఇంత చేసాము, నాకు ఎట్లా అయినా నాకు నెట్ఫ్లిక్స్లో అమ్మిచ్చేసేయండి, అమెజాన్లో అమ్మిచ్చేసేయండి, జియో స్టార్లో అమ్మిచ్చేసేయండి, నాకు 5 crores కావాలి, 6 crores. నువ్వు పెట్టిన దానికంటే ఎక్కువ మొత్తం నీకు ఓటీటీ నుంచే కావాలి అంటే ఎట్లా ఇస్తారు? ఓటీటీ కూడా కొన్ని డిఫరెంట్ రూల్స్ అండ్ సెట్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి.